ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి సమయాల్లో మోస్తారు భారీ వర్షాలు కురుస్తుంటే ఉదయం సమయంలో మాత్రము పూర్తిగా ముసురు వర్షం కమ్మేసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఈ రోజు నుంచి కూడా ఉదయం నుంచి కూడా పూర్తిగా ముసురు వర్షం కమ్మేసినటువంటి పరిస్థితి. దీంతో రోడ్లపైకి రావాలంటే కూడా జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఒకసారిగా వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో వాతావరణం అంతా కూడా పూర్తిగా మారిపోయింది. వాతావరణం అంతా కూడా చల్లబడిపోయినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం చూస్తున్నాం కదా, రోడ్లపై ప్రయాణించే వారంతా కూడా హెల్మెట్లు ధరిస్తూ అదేవిధంగా రెయిన్ కోట్లను ధరిస్తూ కూడా బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా తమ పనుల నిమిత్తం బయటికి వెళ్ళాలంటే కూడా ఈ ముసురు వర్షం కమ్మేసినటువంటి నేపథ్యంలో బయటికి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. అటు పాఠశాల విద్యార్థులు కావచ్చు, ఉద్యోగాలకు వెళ్ళే వారంతా కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఏదేమైనా ఈసారి ముందస్తుగానే వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే చెరువుల్లోకి కుంటల్లోకి వర్షపు నీరంతా కూడా కొంతమేర వచ్చి చేరినటువంటి పరిస్థితి. ఆ మధ్యకాలంలో కొంత వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ గత 2-3 రోజుల నుంచి కూడా మళ్ళీ వర్షాలు బీభత్సంగా కురుస్తున్నటువంటి నేపథ్యంలో పలు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరంతా కూడా రోడ్లపైకి వచ్చినటువంటి పరిస్థితి. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం సిరిసనగండ్ల దగ్గర చూసుకున్నట్టయితే నిన్న పూర్తిగా దుందుబి వాగుకు సంబంధించినటువంటి నీరంతా రోడ్లపై ప్రవహించినటువంటి నేపథ్యంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి. అంతేకాకుండా జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి లింగంపేట అనేటటువంటి గ్రామం దగ్గర కూడా వర్షపు నీరంతా కూడా రోడ్లపై నుంచి ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో గ్రామస్తులు రోడ్డు దాటేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ కూడా చూసాము. సో మొత్తానికి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి చెరువులు కుంటలన్నిటికీ కూడా జల కలసంతరించుకుంది. ఏవైతే ప్రాజెక్టులన్నిటికీ కూడా పూర్తిగా వరద నీరంతా కూడా పోటెత్తుతున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు దగ్గర కూడా పూర్తిగా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంతేకాకుండా మిగతా ప్రాజెక్టులకు కూడా వరద నీరు రావడం, అదేవిధంగా వర్షపు నీరంతా కూడా చెరువులు కుంటల్లోకి వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో చెరువులన్నీ కూడా నిండుకుండల్లా మారినటువంటి సిచ్యువేషన్. ఈ ఏడాది ముందస్తుగా కురిసినటువంటి వర్షాలు కావచ్చు, ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలతో ఒక్కసారిగా పూర్తిగా జలకళ సంతరించుకుంది. జల సిరులు కురుస్తున్నాయంటూ కూడా రైతాంగం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది. భారీ వర్షాలు కూడా కురిసేటటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ సూచనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. ఏదైతే కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలో కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి చేపల వేటకు వెళ్ళేవారు కూడా వెళ్ళొద్దు. లోతట్టు గ్రామాల ప్రజలంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచనలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ జిల్లాలో ఉంది. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.